మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనాలోచిత నిర్ణయమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2 నెలలుగా గత ప్రభుత్వం పేరు చెప్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప గ్యారంటీలు అమలు చేయట్లేదని విమర్శించారు హరీష్. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ తో 12 ఏళ్ల అరణ్యవాసం ముగిసిందన్నారు రాజయ్య. టికెట్ ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేస్తే కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోలేదన్నారు. 6 నెలలుగా పార్టీ మానసిక ఆవేదన కలిగించిందన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోసం తహతహలాడుతున్నారని విమర్శించారు రాజయ్య. త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. 13 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక అవమానాలు జరిగినాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తీసేయడం జరిగింది. మళ్ళీ నా నియోజకవర్గం నుంచెల్లే మళ్ళీ ఇంకొక ఉప ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు. మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నా ఎమ్మెల్యే తీసేసి మళ్ళీ నా నియోజకవర్గానికి సంబంధించిన ఆయన్నే ఎమ్మెల్యేగా చేయడం. సో మళ్ళీ గెలిపించే బాధ్యత నా మీదే పెట్టడం. ఇటు జనగాం బాధ్యత కానీ గన్పూర్ బాధ్యత పెడితే నేను ఎంత విధేయుడిగా ఉన్నానికి పరాకాష్ట ఆ 2 నియోజకవర్గాలు అవ్యక్త వరంగల్ జిల్లాలో ఆ 2 గెలవడం అంటే అంత గొప్పగా పనిచేసినా కూడా అధిష్టానం నుంచి వెళ్ళి ఎలాంటి గుర్తింపు లేదు. కాంగ్రెస్ నేతలు పాలనను వదిలేసి లంకె బిందెల కోసం దొంగల్లా తిరుగుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే 101వ రోజు నుంచి బొంద తవ్వడం మొదలు పెడతామన్నారు. కుకుట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు కేటీఆర్. సీఎం గా ప్రమాణం చేసినప్పటి నుంచి కేసీఆర్ ను బద్నాం చేయడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఫ్రీ బస్సు అని పెట్టింది. డ్రైవర్ సీట్లకే లెక్కుతున్నారు, బస్సులో కిటికీలకే లెక్కుతున్నారు, జుట్లు పట్టు కొట్టుకుంటున్నారు. మొన్నొక దగ్గర ఆయన చెప్పులు తీసి కూడా కొట్టుకున్నారు. ఈ అవస్థ వచ్చింది. మరొక వైపు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు మా కడుపు మీద దన్నింది పథకం అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అనాలోచితంగా పథకాలు పెడితే ఆగమాగం చేస్తే కార్యక్రమాలు ఎట్లుంటాయో ప్రణాళిక లేకుండా ఒక ఆలోచన లేకుండా మంచి పథకమే ఫ్రీ బస్సు నేను కాదంటలేదు. కానీ ఆడబిడ్డలకు కూసులతందుకు జాగా ఉండాలి కదా. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీకి పూర్తిగా లొంగిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం దారుణమంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల్లో 14,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తుందని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ పై చీటింగ్ కేసు పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్నారు హరీష్. అంతకుముందు భద్రాచలం రామయ్యను దర్శించుకున్నారు. నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది. అబద్ధం రాజ్యమేలితే ఈ రాష్ట్రాలకు, దేశాలు, ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, జాగ్రత్త అని అంబేద్కర్ గారు అన్నారు. మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన పనిని, నిజాలను ప్రచారంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కేసీఆర్ ఏందో. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పూలే విగ్రహం ఏర్పాటుపై తాను అడగలేదు, వాళ్ళు ఏర్పాటు చేయలేదు అన్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ను అడుగుతున్నానని చెప్పారు. ఇప్పటికైనా అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి. పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా, పెట్టారా? సింపుల్ యాజ్ దట్. కొండగట్టు అంజన్న అంతరాలయంలోకి గన్తో వెళ్లాడు మాజీ మంత్రి మల్లారెడ్డి గన్మెన్. ఆలయ సిబ్బంది వారించినప్పటికీ పట్టించుకోకుండా మల్లారెడ్డి పూజలు చేస్తున్న సమయంలో గన్తో లోపలికి వెళ్లాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి ఆయుధం తీసుకెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.